లాస్ట్కి నేను డిన్నర్కి వేసుకున్న డ్రెస్ స్టోరీ ఏంటంటే బట్టలన్నీ కొనుక్కున్న బాగానే ఉంది, వేర్ ఈజ్ బర్త్డే డ్రెస్ అని చెప్పి అక్కడ క్వశ్చన్ వచ్చింది అనమాట. ఆఫీస్లో లైక్ మా ముందు టీం లీడ్ నాకు మంచి అన్నయ్య లాగా అనమాట. తను ఏం చేశాడు, ఏం కొనుక్కున్నానని చెప్పేసి తనకి ఫొటోస్ పెట్టాను అనమాట కొనుక్కున్న బట్టలు. ఇదేది బర్త్డే డ్రెస్లో లేదు, నార్మల్గా ఉన్నాయి అంతే అన్నాడు. ఇదేంటి ఇంత షాక్ ఇచ్చావు నువ్వు అంటే, ఫ్రైడే రోజు తను ఏం చేశాడు, వెళ్ళు ఏఎంబీలో డబ్ల్యూకి కానీ ఆకృతికి కానీ వెళ్ళు, ఓకే ఎక్కువ పడుతుంది, ఎక్కువే ఉంటుంది, బట్ ఆఫర్స్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేయి అన్నాడు. డబ్ల్యూకి వెళ్తేనేమో అక్కడ బయట గెట్ ఆఫర్ ఉంది, అరౌండ్ ఒక 7,000 పెట్టుకుంటే 4 డ్రెస్సెస్ వచ్చాయి అనమాట. ఓకే అని చెప్పేసి నాకు లైక్ చాలా ఉన్నాయి కానీ నాకు నచ్చలేదు. నచ్చిన వాటిలో ఒక 5 పిక్ చేసుకున్నాను. అవి వేసుకుంటే నాకు అస్సలు సెట్ అవ్వలేదు. అందులో నాకు డబ్బాలా ఉంది, వాడి దగ్గర ఎక్సెసెస్లో అసలు లేవన్నాడు. అబ్బా అనుకుని ఆ షాప్ వదిలేశాను. నాకు ఆకృతి మాకు ఇక్కడ ఒకటి ఉంటుంది, సో నేను ఆల్రెడీ ఆకృతి మ్యాక్స్ అవన్నీ నేను తిరిగేసి ఉన్నాను కాబట్టి నాకు ఆకృతి మీద 0 ఎక్స్పెక్టేషన్స్. నాకు అసలు పోబుద్ది కూడా కాలేదు. ఆ మధ్యలో నాకు బీబాగా అనిపించింది. బీబాగా అనిపిస్తే ఓకే వెళ్ళి చూద్దాం అన్నట్టుగా వెళ్ళాలని ఒక డ్రెస్, లిటరల్లీ ఆ డ్రెస్ అలా హ్యాంగర్కి వేసి ఉంది. నేను ఆఫర్ కానీ ఏమీ చూడలేదు. ఆ డ్రెస్ తీయగానే నాకు చాలా నచ్చింది. నా దగ్గర ఆ కలర్ లేదో, లేకపోతే ఆ కలర్ కొంచెం ఫేవరెట్ కలర్ ఈ మధ్య కింద మారిందో, వాట్ ఎవర్ ద రీజన్, చాలా బాగా అనిపించింది. అండ్ అది మళ్ళీ వన్నీ సైజెస్ అడితే లేవన్నాడు. వేసుకున్న తర్వాత లైక్ నార్మల్గా పెట్టుకుని నాకు చాలా నచ్చింది. మా అమ్మకి వీడియో కాల్ చేస్తే బాగుంది, ఇంకా బాగుంది తీసుకుందామన్న స్టేట్మెంట్కి వచ్చిన తర్వాత ఆ డ్రెస్ కాస్ట్ 6,600. దాన్ని ఆఫర్లో తీసుకుంటే 3,450 ఎంతకు వెళ్ళింది, అది గట్టి వెళ్ళింది. కానీ డ్రెస్ చాలా బాగుంది అనమాట. సో బర్త్డే రోజు మార్నింగ్ మా అమ్మ తెచ్చిన హాఫ్ సారీ, మధ్యాహ్నం ఈ మ్యాంగోలో తీసుకున్న బాడీకాన్ ఒకటి, తర్వాత దుర్గ తెచ్చిన డ్రెస్ కొంచెం వేసుకొని, తర్వాత లాస్ట్కి ఆ డ్రెస్ వేసుకొని డిన్నర్కి వెళ్ళాం అనమాట. సో అది నా షాపింగ్ స్టోరీ, అది నా బర్త్డే బట్టల స్టోరీ అనమాట. సీరియస్లీ మీకు కూడా ఇంతనే అవుతుందా? బర్త్డే బట్టలు వెతుక్కోవడానికి ఇంతసేపు పడుతుందా? నాకు మాత్రం సీరియస్లీ నేను 4 days షాపింగ్ చేశాను. అంత షాపింగ్ చేసి నేను మళ్ళీ ఇందులో కొనుక్కున్నవి ఏమి వేసుకోలేదు. అది హైలైట్ అనమాట. ఈ షర్ట్స్ కానీ, ఆ బ్రౌన్ ఫ్రాక్ కానీ, అజోట్లో తీసుకున్న బ్లాక్ అండ్ వైట్ పలాజో సెట్ కానీ ఏది వేసుకోలేదు. నేను తర్వాత అనుకున్నా అన్నీ కొన్నాను కానీ అవేమీ కాకుండా అసలు సంబంధం లేని బట్టలు వేసుకున్నాను నేను అని చెప్పి. బట్ దట్ వాజ్ హౌ ఇట్ వెంట్. పిక్స్ నేను ఇన్స్టాలో పెడతా, ఇక్కడ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. అంటే నేను రాగా పెట్టేస్తున్నాను వీడియోస్, ఊరికి అలా పెట్టాలని అనిపిస్తుంది అందుకు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.